10 ఏళ్ల పాలనలో సిక్స్ సెంటిమెంట్తో ముందుకు సాగిన మాజీ సీఎం కేసీఆర్కు ఇప్పుడు అదే సెంటిమెంట్ రివర్స్గా మారుతున్నది. కార్ నంబర్ సహా సచివాలయంలోని ఛాంబర్ కీలక అధికారిక కార్యక్రమాలకు తేదీల ఫిక్స్ ఇలాంటి అన్నింటా సిక్స్ సెంటిమెంట్నే ఆయన పాటించారు. అధికారం చేజారిన తర్వాత ఆ సెంటిమెంట్ ఆయనకు వర్కౌట్ కావడం లేదు. సరిగ్గా ఇదే సెంటిమెంట్ను కాంగ్రెస్ తన వ్యూహంగా మలుచుకున్నది. 6 ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఒకేసారి 6 ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువా కప్పేసింది. త్వరలో మరో 6 ఎమ్మెల్యేలను థర్డ్ బ్యాచ్గా హస్తంలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీలో చేరేందుకు ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 2 చొప్పున మొత్తం 6 ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటూ కాంగ్రెస్ వర్గాలు లీకులిచ్చాయి. మరో 6 ఖాయమంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఓపెన్గానే చెప్పారు. కేసీఆర్ను మానసికంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఏ అస్త్రాన్ని వీడడం లేదు. చివరకు సిక్స్ సెంటిమెంట్ కూడా కేసీఆర్ మనశ్శాంతి లేకుండా చేస్తున్నది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ నుంచి వెళ్ళిపోతారని తెలిసినా కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు రావడం లేదన్న చర్చ ఆ పార్టీ లీడర్లోనే జోరుగా సాగుతున్నది. లోక్సభ ఫలితాలకు ముందు యాక్టివ్గా ఉన్న కేటీఆర్ ఆ తర్వాత నుంచి తన కదలికలను తగ్గించుకోవడం పైన ఇప్పటికే రకరకాల చర్చలు జరిగాయి. ఒకేసారి 6 ఎమ్మెల్సీలు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరినా దానిపై పార్టీ అధినేత రివ్యూ చేయకపోవడాన్ని, మరో 6 చేరబోతున్నారంటూ కాంగ్రెస్ లీడర్లు మీడియా సమావేశాల్లో చెబుతున్నా నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోపోవడాన్ని గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లారనే వార్తలు వెలువడుతున్నా మౌన వాతావరణమే ఆ పార్టీలో నెలకొన్నది. మంత్రివర్గ విస్తరణకు ఆషాఢం సెంటిమెంట్గా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని, ఏ క్షణమైనా 6 లాంఛనంగా చేరడం ఖాయమన్నది హస్తం నేతల సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు ఉన్నది 2 ఎమ్మెల్యేలే కావడంతో అందరి చూపు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్ పై పడింది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సైతం బీఆర్ఎస్కు 2 ఎమ్మెల్యేలు ఉండడంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు పార్టీ మారుతున్నారని చెప్పకనే చెప్పినట్లయింది. హైదరాబాద్లోని 2 ఎమ్మెల్యేలు ఉన్నారంటూ కాంగ్రెస్ వర్గాలు లీకులు ఇవ్వడంతో ఆ 2 ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 24 మంది ఎమ్మెల్యేల్లో అత్యధికంగా బీఆర్ఎస్కు 16 మంది, మజ్లీస్కు 7, బీజేపీకి 1 చొప్పున ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆ 2 ఎవరనేది ఉత్కంఠగా మారింది. 7 ఎమ్మెల్యేలు, 8 మంది కార్పొరేటర్లు గైర్హాజరు. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై బీఆర్ఎస్కు చెందిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్లో జరిగిన సమావేశానికి 7 ఎమ్మెల్యేలు, 8 మంది కార్పొరేటర్లు గైర్హాజరు కావడంతో వారంతా కాంగ్రెస్ గూటికి చేరేవారేనా అనే డిస్కషన్ గులాబీ పార్టీలో మొదలైంది. అబ్సెంట్ అయిన వారు వెంటనే కాకపోయినా కాస్త ఆలస్యంగానైనా బీఆర్ఎస్ను వీడక తప్పదనే జనరల్ టాక్ ఎలాగూ ఉన్నది. వీరిలో కొందరు కాంగ్రెస్లో చేరుతారు, ఎందరూ బీజేపీ వైపు చూస్తారనేది త్వరలో తేటతెల్లం కానుంది. కీలకమైన సమావేశం ఉంటుందని సమాచారం ఇచ్చినా అబ్సెంట్ కావడం వెనక పక్కచూపులు చేస్తున్నారనే కారణం కంటే బలమైనది ఇంకొకటి ఉండదనేది గులాబీ లీడర్ల భావన. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ సైతం చొరవ తీసుకోపోవడం అనేక ఊహాగానాలకు తావిచ్చినట్లయింది. బీఆర్ఎస్కు చెందిన 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఎప్పుడు చేరతారనేది మాత్రం సస్పెన్స్గా ఉండిపోయింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరడానికి రెడీగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఆయనను చేర్చుకోవద్దంటూ ఆ సెగ్మెంట్కు చెందిన కాంగ్రెస్ ఇన్ఛార్జి సరిత ఇప్పటికే సీఎం రేవంత్కు రిక్వెస్ట్ చేశారు. ఆమె అభిప్రాయానికి మద్దతుగా ఆమె అనుచరులు స్థానికంగా సెల్ టవర్ ఎక్కి నిరసనలు చేశారు. గాంధీ భవన్లో శుక్రవారం సైతం గద్వాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు రకరకాల కమెంట్లు చేశారు. ఇక అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి చేరిక విషయంలోనూ అక్కడి స్థానిక లీడర్ సంపత్తో మాట్లాడి కొలిక్కి తీసుకురావాల్సిన అవసరముందని పార్టీ భావిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా దాదాపు చేరుతారనే అభిప్రాయం గాంధీ భవన్లో వినిపిస్తున్నది. ఈ విషయమై వెళ్లేవారు ఎవరనే చర్చ కంటే గులాబీ పార్టీలో ఉండేదెవరు అనే మాట్లాడుకోవడం బెటర్ అంటూ ఒక గులాబీ లీడర్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.